పెందుర్తి నియోజకవర్గం వేపగుంట బంట కాలనీలో జనసేన పార్టీ కార్యాలయం పంచకర్ల రమేష్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. అలాగే ఇతర పార్టీలకు చెందిన సుమారు 100 మంది వరకు రమేష్ బాబు సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ బంట కాలనీని చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశానని, అలాగే ఈ బంట కాలనీ గతంలో ఇక్కడ లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా గతంలో మీకోసం అర్ధరాత్రి నుండి ఇక్కడే ఉండి ఈ బంట కాలనీ ఇక్కడ నుండి కదలకుండా చేశానని, అలాగే ఈ వైఎస్ఆర్ పార్టీ బటన్ నొక్కుతున్నానని చెబుతున్నారని, బటన్ తో పాటు మీ పీక కూడా నొక్కుతున్నారని అది మీరు తెలుసుకోవాలని కోరారు. అలాగే అనేక నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపారని, మన రాష్ట్రంలో అప్పులు మీ మీద కూడా పడుతుందని అందరూ గ్రహించాలని కోరారు. మా సోదరిమణి పార్వతి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న మా ఆడపడుచులు అన్నదమ్ములందరికీ పేరు పేరు నా ఆడపడుకు నమస్కారం. ఇది ఆత్మీయ కలయిక. ఇంకా ఎలక్షన్ ప్రచారం స్టార్ట్ చేయలేదు. మా పార్వతి అన్న ఒకసారి మన వాళ్ళని కలుద్దాం, ఎందుకంటే మీకు నాకు చాలా మంచి అవినాభావ సంబంధం ఉంది. మీ ప్రాంతాన్ని ఇబ్బందులు, నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఈ ప్రాంతాన్ని ఇబ్బందికి గురి చేస్తే చాలామంది మీ కొండపైన వాళ్ళని ఖాళీ చేయించాలని చెప్పి ఇది చేస్తే నేను వచ్చి నిలబడి ఆపించిన వ్యక్తి నేను. ఆక్రమదారులను హక్కుదారులను చేసి ఇక్కడ రోడ్లు వేసి కొంతమందికి ఇంటి పనులు వేయించి పొలాయిలు ఇప్పించి కరెంట్ ఇప్పించి నేను నిన్ననే మీడియా వాళ్ళకి చెప్పాను, చర్చకు పెట్టుకునే ముందు ఆయన అభివృద్ధి చేశాను అన్నదానికి ఒక 3 క్వశ్చన్లకు సమాధానం చెప్పి ముందుకు రమ్మని చెప్పి నేను మీడియాకి చెప్పాను. పంచగ్రామాల సమస్య తీర్చకపోతే ఓటు అడగటానికి రానన్నారు. అది ఏమైంది? తాడి గ్రామం తరలింపు చేయకపోతే నేను మళ్ళీ రాను, మీకు మోహన్ చూపించను అన్నాడు. అది ఏం చేశారు? రైల్వే జోన్కి స్వయంగా పార్లమెంట్లోనే బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చెప్పింది 50 ఎకరాల ప్రభుత్వం అని భూమి అడిగాం, ఇవ్వకపోవటం వల్లే రైల్వే జోన్ ఇవ్వలేదు అని చెప్పి. మరి మీరందరూ ప్రభుత్వంలో భాగస్వాములు, మీరందరూ ఎమ్మెల్యేలు, ఎందుకు మరి 50 ఎకరాల భూమిని ఇవ్వపించలేకపోయారు? ఇవన్నీ కూడా సమాధానం చెప్పి, పోనీ రాష్ట్ర ఇష్యూస్ జిల్లా ఇష్యూస్ కాదు, నువ్వు చెప్పినా నువ్వు వాగ్దానం చేసి ఛాలెంజ్ చేసిన పంచగ్రామాల సమస్య తాడి గ్రామం విషయం మీద నీ చిత్తశుద్ధి ఏంటో చెప్పి అప్పుడు చర్చకి రమ్మని చెప్పి కోరుతా ఉన్నా. బంటా కాలనీలో మా వార్డు అధ్యక్షురాలు సోదరిమణి పెండంటి పార్వతి గారి నాయకత్వంలో భారీగా జనసేనలో చేరికలు జరిగాయి. అందరినీ కూడా జనసేన కుటుంబంలోకి స్వాగతిస్తూ, మరి బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు కలిపి వెళ్తున్న ఈ ఎన్డీఏ గ్రూపులో భాగస్వాములైనందుకు మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, ప్రజారంజక పాలన, ప్రజలకి మేలు చేసే పాలన 2 నెలల తర్వాత మేము ఇవ్వబోతా ఉన్నాం. 5 సంవత్సరాల నుంచి దోచుకోవటం, దాచుకోవటం, ఒక అరాచక శక్తుల్లోకి ఈ రాష్ట్రం వెళ్ళిపోయింది. 2 నెలల్లో ఈ అరాచక శక్తుల నుంచి విముక్తి కలిగించి కేంద్రంలో ఒక పెద్దన్న పాత్రలో బీజేపీ, ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు నాయకత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఆయన తరువాతి స్థానంలో ఈ రాష్ట్ర ప్రజలకి అనేక సొంత డబ్బులతో అనేక మేళ్లు చేసిన ఒక ప్రజానాయకుడు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తుకి మూల కారకుడైనటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం ఎంతో ముందుకి వెళ్ళబోతా ఉందనే దాంట్లో నాకేమాత్రం సందేహం లేదు. ఈ అభివృద్ధి కాదు, రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రాంత అభివృద్ధికి కానీ మేము కట్టుబడి ఉన్నాం. పెందుర్తి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటంలో మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి, ఏ నమ్మకంతో అయితే మా పార్టీలోకి వచ్చారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే కార్యక్రమాలు
చాలామందికి ఇల్లు లేని వారి పేదవారికి ఇల్లు ఇవ్వటం కానీ, పట్టాలు ఇవ్వని వారికి పట్టాలు ఇప్పించటం కానీ, ఏ విధంగా నిరుద్యోగులైతే ఉన్న వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పించటం కానీ అన్నీ కూడా మేము నెరవేరుస్తాం. ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దటంలో స్థానికంగా ఉన్న నాయకులందరి సహకారంతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, మంచి శుభపరిణామం. మా పార్వతి గారికి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు ధన్యవాదాలు.